హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలాకుతో పుల్లగూర. పాలాకు పుల్లగూర రెసిపీ అన్నంలో సంగట్లోకి బాగుంటుంది. ముందుగా ఆకులంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని కాడలు వెనకాల తుంచుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆకుల్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఆనియన్స్ వేసుకొని బాగా మెత్తగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమోటా ఒక 2-3 టమోటాస్ వేసుకొని అవి కూడా బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు, కారము తగినంత పసుపు, కారం వేసుకోవాలి. వేసిన తర్వాత అది కూడా బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆకు ఉంది కదా, ఆ ఆకు సన్నగా తరిగిన ఆకుని దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఉప్పు, కారం ఎంత ఉందో చూసుకొని సిమ్లోనే బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆకంతా బాగా మెత్తబడేంత వరకు మగ్గిన తర్వాత ఇట్లా మూత తీసి కింద పైన అంతా కలిపి చక్కగా చింతపండు రసం కొంచెం ఉప్పు తగినంత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే అంతే రెడీ అండి. టేస్టీగా పుల్లగూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.